రంగాపురం అనే గ్రామం చాలా అందమైన, సుందరమైన, పచ్చని పంటచేలు, పశువులు, పక్షులు, గుడులు తో ఉన్న అందమైన గ్రామం. ఆ గ్రామంలో గోపి అనే తెలివైన 10 ఏళ్ల పిల్లవాడు కలడు. ఒక రోజున గోపి వాళ్ళ అమ్మ గోపితో అడవికి పోయి కట్టెలు తీసుకురామన్నది. గోపి వాళ్ళ అమ్మ వాటర్ బాటిల్, భోజనము, ఒక గొడ్డలి ఇచ్చి గోపిని అడవికి పంపినది. ఆ అడవిలో ఒక ముసలి వృద్ధుడు ఆకలిగొని అందరినీ ఆహారము, తాగుటకు నీళ్లు ఇవ్వమని అడుగుతున్నాడు. ఒక గుడిలో పూజారి ఆ అడవి దారిన వెళుతూ ఉండగా ఆహారము, నీళ్లు అడిగాడు ఆ వృద్ధుడు. అప్పుడు ఆ పూజారి, దేవుడుని అడుగు, ఆహారము, నీరు ఇస్తాడు అని చెప్పి ఎటువంటి సహాయము చేయకుండా వెళ్ళిపోయెను. తరువాత ఆ అడవి దారిన ఒక పాస్టర్ వెలుచుండగా వృద్ధుడు మరల ఆహారము, నీళ్లు అడిగాడు. అప్పుడు పాస్టర్ ప్రేయర్ చేసుకో, దేవుడు సహాయము చేస్తాడు అని చెప్పి ఎటువంటి సహాయము చేయకుండా వెళ్ళిపోయెను. అటు తర్వాత గోపి ఆ అడవి దారిన వెలుచుండగా ఆ ముసలాయన, బాబు ఆకలిగొని ఉన్నాను, తినుటకు ఆహారము, తాగుటకు నీళ్లు ఇవ్వమని అడిగాడు. గోపి వృద్ధుని పై జాలి కలిగి ఆహారము మరియు నీళ్లు ఆ ముసలాయనకు ఇచ్చాడు. అప్పుడు ఆ ముసలి వృద్ధుడు దేవుని వలె గోపిని దీవించెను. అప్పుడు గోపి శక్తివంతమైన వాడాయెను. ఎంతో సంతోషముగా కట్టెల మోపుతో గోపి అడవి నుండి ఇంటికి వెళ్ళెను. జరిగిన విషయము గోపి వాళ్ళ అమ్మకు చెప్పెను. అమ్మ సంతోషముగా గోపికి ముద్దులు పెట్టినది. ఈ కథలోని నీతి చిన్నతనం నుండే పిల్లలకు సహాయము చేయటం, జాలి, దయ, కరుణ గుణములు కలిగియుండటం నేర్పించాలి.